హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. మన పండగల్లో తొలి పండుగైన తొలి ఏకాదశికి శ్రీ మహావిష్ణువుకి చేసే ప్రసాదం పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఋతువులు మారుతూ వర్షాలు పడేటప్పుడు జీర్ణశక్తి తగ్గుతుందండి మనకి. అందుకే మన పూర్వీకులు ఇలాంటి వంటకాలు ఈ సీజన్లో తినమని చెప్తారు. ఇది ఈజీగా ఇంట్లోనే జొన్నలతో పేలాలు చేసి పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇది స్వీట్ కూడా తక్కువగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలో లీటర్ దాకా నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలండి. నీళ్లు మరుగుతున్న నీళ్ళల్లోకి 1 కప్పు జొన్నలండి, మీ దగ్గర ఏ జొన్నలు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. జొన్నలు వేసుకుని ఇలాగ బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ జొన్నల్ని మరీ ఎక్కువ టైం అక్కర్లేదు. 5 నిమిషాలు ఉడికినాక ఒక స్ట్రైనర్లో వేసుకుని ఈ జొన్నల్ని నీళ్ళన్నీ తీసేసుకోవాలి. ఇలాగా స్ట్రైనర్లో ఇలా నీళ్ళన్నీ వడకట్టుకున్నాక ఒక క్లాత్ మీద ఈ జొన్నల్ని బాగా ఆరనివ్వాలండి. 10-12 గంటలు ఆరితే గనక మనకి పేలాలు బాగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు అంటే 3-4 గంటలైనా కానీ ఫ్యాన్ కింద ఆరనిస్తే సరిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇవి నేను 10 గంటలు ఆరబెట్టాను. బాగా ఆరిపోయినాయి. తడి అనేది ఉండకూడదండి జొన్నల్లో. వీటిని తీసి మనం ఇప్పుడు పేలాలు వేయించుకుందాము. ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి కడాయి. కొన్ని జొన్నలు వేసుకుని ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. 1 నిమిషానికి ఇవి పేలాల కింద అవుతూ ఉంటాయండి. ఒక్కటి ఇలాగ వచ్చింది అంటే గనక వైట్గా, అప్పుడు ఒక మూత తీసుకుని అడ్డంగా పెట్టాలండి, అవి బయటికి పోకుండా. అలా అని చెప్పి మూత మాత్రం మూసేయద్దు. మొత్తం క్లోజ్ చేస్తే గనక ఆవిరి పట్టేసి పేలాలు మెత్తగా అయిపోతాయి. ఇలా కొంచెం ఎత్తులో ఇలా అడ్డంగా ఉంచి అవి పేలాలన్నీ అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇలాగా మీరు గ్యాప్ ఎక్కువ వదిలారంటే మూతకి మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలా అని చెప్పి మొత్తం మూత మూసేసినా కూడా ఆవిరి పట్టేస్తాయండి. ఇలా కొంచెంగా క్లోజ్ చేసుకుంటూ నిదానంగా తిప్పితే మనకి అన్ని పేలాలు అయిపోతాయండి. జొన్న గింజలన్నీను ఇదిగోండి మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుని మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి అన్ని జొన్నలు దాదాపుగా నాకు పేలాలు అయిపోయినాయి అండి. తర్వాత మొత్తంగా నేను అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. 1 కప్పు జొన్నలకి 6 కప్పుల దాకా పేలాలు వస్తాయండి మనకి. ఇప్పుడు ఫస్ట్ మిక్సీలో మనము 3 కప్పులు పేలాలని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. పుష్ బటన్ యూస్ చేసి మరీ మెత్తగా చేసేయద్దు, ఎందుకంటే మళ్ళీ బెల్లం కూడా వేసి మనం పౌడర్ చేయాలి కదా. ఇలా 3 కప్పులు పేలాలు తీసుకున్నాను నేను. ఇలాగా రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 3 కప్పులు పేలాలకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం, మీ దగ్గర పొడి ఉంటే కనుక డైరెక్ట్ పొడే మిక్స్ చేసేసుకోండి. లేదు అంటే కనుక బెల్లాన్ని ఇలా కొంచెంగా తీసుకుని 1 కప్పు ఈ పేలాల పొడిలో వేసుకుని కలుపుకుని మళ్ళీ మిక్సీలో ఒక్కసారి పుష్ బటన్ యూస్ చేసి పొడిలా చేసుకోవాలండి. ఎక్కువ టైం మిక్సీ తిప్పక్కర్లేదు. జస్ట్ ఊరికే పుష్ బటన్తో 10 సెకండ్స్ యూస్ చేస్తే కనుక ఇదిగోండి ఇలాగా మనకి పొడి అయిపోతుంది మొత్తం. తర్వాత కొంచెంగా యాలకుల పొడి కూడా మిక్స్ చేసుకుంటే మనకి మన పేలాల పిండి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మిక్సీలో మీరు చూసుకోండి. కొంతమంది అయితే బెల్లము, కొంచెం పాకము, అలాగే నెయ్యి వేసి లడ్డూలాగా కూడా చుట్టుకుంటారండి వీటితో. మీకు కావాలి అంటే అలా అయినా ట్రై చేయండి. ఇలా పేలాలు చేసుకోవటం కష్టము, ఇబ్బంది అనుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో పేలాలు కూడా దొరుకుతున్నాయండి. వాటిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని మీరు సేమ్ ఇలాగే మిక్సీలో వేసుకుని బెల్లం కలుపుకుంటే మనకి పేలాల పిండి రెడీ అయిపోతుందండి. ఈసారి తొలి ఏకాదశికి మీరు కూడా ఈ ప్రసాదం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.